హాయ్. నేను ఒకటి ఏదన్నా నేను ఇప్పుడు మీకు చెప్పాలన్నా నాకు బాధే. ఎందుకంటే చూసేవాళ్ళు నా గురించి మాట్లాడారేమో అని అనుకుంటారు. కానీ ఎవరి గురించి నేను ఉద్దేశించి మాట్లాడట్లేదు. నా గురించి మాత్రమే నేను మాట్లాడుకుంటా. మనము ఒకటి ఏంటంటే మనం మంచి చెప్పడానికే పోతాం ఎప్పుడైనా సరే, ఎవరికైనా మనకు తోసింది చెప్తాం, మన మనసులో అనేది చెప్తాము. కానీ కొంతమందికి నచ్చట్లేదు. కానీ సరే, మన నోరు ఊరుకోదు. నా నోరైతే ఊరుకోదు. మనది అంటే మళ్ళీ మీరు కూడా వస్తారు. మీ మీ మెంటాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా నోరైతే ఊరుకోదు. వాళ్ళు చీ అన్నా. కాకపోతే ఏంటంటే అయ్యో, వాళ్ళు బాధపడుతున్నారే, ఆ బాధని మనము ఒక మాటతో తీరుద్దాము అన్న ఆలోచనతో నేను మాట్లాడతా తప్ప వేరే ఉద్దేశంగా ఎవరిని మాట్లాడను. నేనైతే ఒకటి చెప్తా మీ అందరికీ, ఎవరికైనా సరే, కష్టపడితేనే ఫలితం. కష్టం లేనిది ఫలితం లేదు. ఇంట్లో మనము కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. అవునా కాదా? మీరు చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి. అవునా కాదా? ఇది రాంగు అంటే రాంగ్ అనే పెట్టండి, ఇలా కాదు ఇలా కానీ, కరెక్ట్ అంటే కరెక్టే పెట్టండి. నేను ఒకటే ఆలోచిస్తాను. నేను కష్టపడతా. నేను రోజుకు 2 బ్లౌజులు కుట్టుకుంటా. కొంచెం ఇంట్లో ఇచ్చుకుంటా, కొంచెం సేవ్ చేసుకుంటా. నేను చేస్తా. ఎందుకంటే అన్నీ పెట్టుకుంటే రేపు మనకు చూసేవాళ్ళు ఎవరు ఉండరు. నాకేంటంటే ఉన్నది ఉంచుకొని కష్టపడి ఏదైనా చేసుకోవాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది. కాబట్టి నేను కష్టపడి చేస్తాను, కష్టపడతాను కూడా. నాకు చదువు లేదు, కానీ మా అమ్మ నాన్న నేర్పించింది కాదు నాకు. నేను సొంతంగా నేర్చుకున్నా టైలరింగ్. 1 మంత్ కాకపోతే మా పెద్దక్క టైలర్. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా హెమ్మింగులు చేస్తుండేదాన్ని. నాకు పిచ్చి అనమాట, హెమ్మింగ్ చేస్తూ ఉండేదాన్ని. అలాగా నాకు ఏంటంటే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఊరికే మా బావ ఎడికన్నా పోయినప్పుడు కత్తెరతో ఇట్లా ఉంటాయి కదా, ఏమంటారు, న్యూస్ పేపర్. అప్పట్లో న్యూస్ పేపరు తక్కువ, కానీ పిల్లల బుక్కులు అయిపోయినాయి ఉంటాయి కదా, అలా కట్ చేస్తూ ఇలా కట్ చేస్తూ బనీన్ అని, డ్రాయర్ అని, ఫ్రాక్కు మోడల్ తీసి ఫ్రాక్ అని కట్ చేసేదాన్ని. అలాగా నాకు వచ్చినాయి. బ్లౌజులు కుట్టడం బాగా కుట్టేదాన్ని. తర్వాత మా పాప పుట్టినాక నాకు మా పాపకి డ్రెస్సులు వస్తే ఆ డ్రెస్సుల్ని బట్టి నేను పంజాబ్ డ్రెస్సులు, లాంగ్ ఫ్రాకులు అప్పుడు నేను నేర్చుకున్నాను. నేను ఇది నేర్చుకొని 30 ఏళ్ళు అయిపోయింది. అది నేర్చుకొని 23 ఏళ్ళు అయ్యింది. అంటే మా పాప వయసుని బట్టి ఇప్పుడు నేను నేర్చేసుకున్నాను. కాబట్టి మనం కష్టపడాలి. లేడీస్ని కూడా కష్టపడి ఎంతో అంతో మనం కూడా వాళ్ళకు తోడుగా ఉండాలి. మనం ఇప్పుడు చదువుకోలేదు, మన పిల్లల్ని చదివిస్తున్నాం. ఒకరి మీదే బర్ధన పెట్టుకొని మనకి ఏదో వెనకాల ఉన్నాయంటే వెనకాల ఏం ఉండవు. ఆఖరికి వస్తే మనం తప్ప వెనక్కి చూసుకుంటే ఎవరు ఉండరు. రేపు మన పిల్లలు చూస్తారనే గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను. ఎవరైనా సరే మీ పిల్లలు ఇస్తారని మీకు గ్యారంటీ ఉందా? నాకైతే గ్యారంటీ లేదు. అందుకని నేను నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. కాబట్టి మీరు కూడా ఉండమని ప్రతి వాళ్ళకి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. కానీ ఎవరిని ఉద్దేశించి అయితే నేను వీడియో చేయట్లేదు. నేను ఆలోచించి ఈ ఉద్దేశాలతో చేస్తున్న వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారన్నది కూడా కొంచెం చెయ్యండి, మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఎవరు కనీసం ఎక్కడి నుంచి సబ్స్క్రైబర్ చేస్తారు, ఎక్కడి నుంచి లైక్లు వస్తున్నాయి నాకు తెలియట్లేదు. కొంచెం మెసేజ్ పెట్టండి, నేను చదివించుకుంటాను. నేను తెలుగు అయితే కొంచెం చదువుతాను, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. లేదు కరెక్ట్ అంటే కరెక్ట్ అని మెసేజ్ పెట్టండి. తప్పు అయితే ఇది తప్పు అని మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇది మన ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి నేను అందుకు